నీకు నీ భార్యకి పరాయి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఇంట్లో వాళ్ళ మీద ఉండి చావదేమిట్రా? నేను వాడే టవల్ అయ్యగారికిచ్చావా? నిన్ను ఇక నుంచి మీరు స్కూల్ నుంచి వచ్చేసరికి నేను ఇంట్లోనే ఉంటాను, సరేనా? థ్యాంక్స్ మమ్మీ. థ్యాంక్ యూ మమ్మీ. మనసులో అదేదో మాయ ఎవరు చేశారని కనులలో నిశ్శబ్దం గోల వినబడింది హల ఉలికి పడకే అంతిదిగా తెలుసు కదనే ఇది తొలి ప్రేమదగా. హే మనసులో అదేదో మాయ ఎవరు చేశారలా కనులలో నిశ్శబ్దం గోల వినబడిందే హల ఉలికి పడకే అంతిదిగా తెలుసు కదనే ఇది తొలి ప్రేమదగా. లారాలే పరిచయం అయ్యి ఎన్ని రోజులైనా పగల కొద్దిగా బలపు అన్నది ఎంతవరకైనా చిలిపి మధ్యగా ఇది పరిమళమై నర నరమున తిరుగుతూ ఉన్నది అనుక్షణమున తన మాటగా చెబుతున్నది మెల్లమెల్లగా చల్లగా చెప్పుకో ఐ లవ్ యు హే మనసులో అదేదో మాయ ఎవరు చేశారలా కనులలో నిశ్శబ్దం గోల వినబడిందే హల ఉలికి పడకే అంతిదిగా తెలుసు కదనే ఇది తొలి ప్రేమదగా. లలలలలా, 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 లలలలలా. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్. నువ్వు మీ ఊళ్ళో మాత్రమే గలగల మాట్లాడతావా? మా ఊళ్ళో కూడా మాట్లాడొచ్చు, ఎవ్వరూ ఏమీ అనరు. మా ఇల్లు నచ్చిందా? మా ఇంట్లో వాళ్ళంతా నచ్చారా? ఏంటి ఎవ్వరూ నచ్చలేదా? నాకు నచ్చలేదు. పోన్లే, నేనున్నానుగా నీ ఫ్రెండ్ని. నీకేం కావాలన్నా నన్ను అడుగు, సరేనా? తీసుకో, నీకోసమే తీసుకొచ్చాను.
నచ్చలేదా? బాగుందండి, కానీ వద్దండి. నువ్వు ఇక్కడి నుంచి ఇక్కడే ఉండాలి కాబట్టి నేను చెప్పినట్టు బుద్ధిగా వినాలి. ఉం? ఏమిచ్చినా తీసుకోవాలి, లేకపోతే నేను నీతో కటిఫ్. థ్యాంక్స్ అండి. గుడ్ గర్ల్. నేను రిషి రూమ్ లో ఈ ఫ్రాక్ పెట్టేస్తాను. ఉం? వెళ్ళి స్నానం చేసి ఈ ఫ్రాక్ వేసుకొని వచ్చేసాయి. ఓకే, బాయ్. బాయ్. బాబోయ్, ఇంత పెద్ద బాత్రూమా? మా ఇల్లు అంతుంది. మా డాడీ దాన్ని ఇంటికి తీసుకొచ్చాడు. మా మమ్మీ దానికి ఫ్రాకులు కొనిపెడుతుందా? చెప్తా. ఏంటమ్మా తడిబట్టలేసుకున్నావేంటి? సరేరా, టిఫిన్ చేద్దు గాని. వద్దండి, ఆకలిగా లేదు. నిన్ను అమ్మగారు తీసుకురమ్మన్నారమ్మా. కాసేపు అయ్యాక వస్తాను. సరే. ఏరా రిషి, ఈసారైనా మీ డాడీ పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వస్తారా? వాళ్ళ డాడీ పెద్ద డైరెక్టర్ కదరా, ఎప్పుడు షూటింగ్ లోనే ఉంటారు. మా డాడీ కూడా బిజీగానే ఉంటారు, అయినా ప్రతిసారి పేరెంట్స్ టీచర్ మీటింగ్కి వస్తున్నారుగా. వీళ్ళ డాడీ ఎందుకు రారో నాకు తెలుసు. ఏం తెలుసురా? వీళ్ళ డాడీకి వీళ్ళ మమ్మీ ఒక్కతే కాదంట, ఇంకో మమ్మీ కూడా ఉందంట. అవునా? మా మమ్మీ విక్కీ వాళ్ళ మమ్మీతో చెప్తుంటే విన్నాన్రా. అందుకే వీళ్ళ డాడీ వీడితో కలిసి ఎక్కడికి రాడరా. అవునా? వీళ్ళ డాడీ ఇక్కడ ఉంటారా వాళ్ళతో ఉంటాడా? వాళ్ళతోటే ఎక్కువగా ఉంటాడంట. అయితే వీడు ఇంకో మమ్మీ పిల్లలతో కలిసి పీటీఎం కి వెళ్తాడేమోరా. ఇంకోసారి ఆ మాట అంటే తలకాయలు
పగులుతాయి. హే, తప్పకా. కళ్ళు కనబడట్లేదా? తప్పు నీ దగ్గర పెట్టుకొని ఆ అమ్మాయిని కొడతావేంటి? సే సారీ టు హర్. నేనెందుకు సారీ చెప్పాలి? మరి పెద్దవాళ్ళు తప్పు చేస్తే ఏమన్నందుకు? మీరు తప్పు చేస్తే బయట అందరూ నన్ను ఏడిపిస్తున్నారు తెలుసా? జవాబు చెప్పండి, వాడికి జవాబు చెప్పండి. ప్రశ్నకు అర్థమే తెలియని పసివాడికి జవాబు చెప్పడం అవసరమా? వాడికి ఎందుకు తెలీదు? బయట వాళ్ళు ఏమన్నారా? పేరెంట్స్ టీచర్ మీటింగ్కి డాడీ నాతో రాడంట. నాకు వేరే మమ్మీ ఉందంట. వాళ్ళ పిల్లల కోసం మాత్రమే పీటీఎంకి వెళ్తారంట. ఎవడ్రా? ఎవడు కూసాడా కూత? రా, వాడి సంగతి తెలుస్తాను. రా. అయింది చాలు. మీరెళ్ళి పబ్లిసిటీ మరింత పెంచకండి. అన్నవాళ్ళు ఒకళ్ళైతే మీరు చేసే అల్లరి వల్ల వినేవాళ్ళు చాలా మంది అవుతారు. డాడీ, అసలు ఎప్పుడైనా పేరెంట్స్ టీచర్ మీటింగ్కి మీరు నాతో వచ్చారా? అసలు నేను ఏ స్కూల్లో చదువుతున్నానో తెలుసా మీకు? మా ఫ్రెండ్స్ అంతా ఎంత నవ్వుతున్నారో తెలుసా మీకు? ఇదెవరు? దీన్ని కూడా నువ్వు మమ్మీ బాగా చూసుకుంటున్నారు, నన్నెందుకు పట్టించుకోరు? విన్నారుగా, ఎంతసేపు మీలో మీరు గొడవ పడ్డం కాదు, ఈ పసివాడి మనసు ఎంత గాయపడిందో అర్థం చేసుకోండి. ఏడవకు నాన్న, రా.
ఏమ్మ మహాతల్లి, దారికి అడ్డంగా కూర్చొని నా మనవణ్ణి తిట్టించకపోతే కాస్త పక్క కూర్చొని ఏడవచ్చుగా. పడేసిందేమిటో తెలుసా? నీ జీవితం. అది ఏనాడు ముక్కలైపోయింది. ఎవరి జీవితాన్ని తీర్చిదిద్దుకునే శక్తి వాళ్ళకే ఉంటుంది. అది నీకు లేదని ఒప్పుకో. ఎందుకుంటుంది? నాకు చదువా తెలివా? అమాయకురాల్ని కదా. మీ దృష్టిలో, మీ కొడుకు దృష్టిలో మీ కొడుకు నా కళ్ళు కప్పేశారు. మీరు మీ కొడుకు తప్పుని కప్పిపుచ్చేశారు. ఇద్దరికిద్దరు కలిసి నా గొంతు కోశారు. ఈ పాప ఊరికే పోదు. పాప పుణ్యాల మాట దేవుడెరుగు. కొడుకు తప్పు చేస్తే ఏ తల్లైనా కడుపులో దాచుకుంటుంది. నేను అదే పని చేశాను. నీతో చెప్పుంటే కాపురం కూలిపోయేది. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత విశాల హృదయం మీది. తప్పు చేయరా కన్నా కడుపులో దాచుకోవడానికి కన్న తల్లిని నేనున్నాను అని వెనకేసుకొచ్చారు. ఏ కొడుక్కే ఇంత గొప్ప తల్లి దొరుకుతుందిలేండి. మాట వచ్చినప్పుడు ప్రతిసారి నన్ను దెప్పి పొడవడం తప్ప నీకు వేరే పనే ఉండదా? ఇప్పటికీ మీరు మీ కొడుకుని వెనకేసుకొస్తుంటే నా గుండెల్లో ఎంత భగభగ మండిపోతుందో మీకే తెలుసు. ఆఖరికి ఆ పసివాడికి కూడా తన తండ్రి చేసిన తప్పు అర్థమైపోయింది. ఇన్నేళ్ళొచ్చినా మీకు మాత్రం అర్థం కాలేదు. అవంతి, ఇప్పుడు అడుగుతున్నాను, నేను అడుగుతున్నాను. భర్త ఏదో తప్పు చేశాడే అనుకో, భార్యగా నువ్వు క్షమించలేవా? పోనీ మరోసారి ఆ తప్పు జరగకుండా భర్తను మార్చుకోలేవా? చదివేవుగా బోర్డు చదువులు, ఎంఏలు, పిహెచ్డీలు. ఎందుకు? ఆడదానివి, నీకు నేను విడమర్చి చెప్పాలా? మగవాడికి ఇంట్లో భోజనం లేకపోతే హోటల్కెళ్ళి తింటాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. రాజరాజేశ్వరి, రాజరాజేశ్వరి, అత్తగారి వైపు బ్రతికిపోయావు. కొడుకుని ఇంతలా సమర్థిస్తున్నారంటే మీ దృష్టిలో ఆయన చేసింది చాలా చిన్న తప్పు, అంతే కదా? ఒకవేళ అదే తప్పు నేను చేసుంటే? ఇంత తెగిచ్చి మాట్లాడే ఆడదాన్ని నేనెక్కడ చూడలేదమ్మా. అంత కష్టంగా ఉంటే ఆనాడే వాడు ముఖాన్న విడాకుల పత్రం కొట్టి వెళ్ళిపోవలసింది. ఎందుకని పడున్నావు ఈ నరకంలో? ఎందుకు వెళ్ళిపోతాను? నేను వెళ్ళిపోతే దాన్ని తీసుకొచ్చి నీ కొడుకు ఇంట్లోనే దర్జాగా పెట్టుకుంటాడు. నా సుఖాన్ని, సంతోషాన్ని, ఆత్మ గౌరవాన్ని పోగొట్టిన మనిషి ఆయన మాత్రం ఎందుకు సుఖంగా ఉండాలి?
ఆయన చేసిన తప్పుకు నా కన్న కొడుకు భవిష్యత్తును ఎందుకు బలి చేయాలి? అందుకే అందుకే ఖచ్చితంగా నేను ఇక్కడే ఉంటాను. నన్ను చూసినప్పుడల్లా ఆయనకాయన చేసిన తప్పు గుర్తొచ్చి ముల్లులో పొడుస్తూ పొడుస్తూ ఉండాలి. క్షణ క్షణం అపరాధ భావంతో ఆయన నలిగిపోవాలి. మీరాయన్ని వెనకేసుకొచ్చినప్పుడల్లా ఆవేశంలో నా సంస్కారాన్ని మర్చిపోవాల్సి వస్తోంది. మీ పెద్దరికం నిలబెట్టుకోవాలంటే నన్ను మరోసారి కదిలించకండి. కనపడని కన్ను మూస్తే ఎంత, తెరిస్తే ఎంత? నువ్వు నాకు మర్యాద ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత గాని ఒక్కటి గుర్తు పెట్టుకో. ఏ కొడుకు భవిష్యత్తు కోసం నువ్వు ఇంట్లో బండరాయిలాగా బతుకుతున్నావో ఆ కొడుకునైనా సరిగ్గా పట్టించుకో. లేదంటే మాతో పాటు వాడు కూడా నీకు దూరం అయిపోతాడు. జాగ్రత్త.